గుంటూరు జీజీహెచ్కి సంబంధించినటువంటి అంశంలో పార్కింగ్ సమస్య తీవ్రతరంగా ఉంది. రోగుల కోసం వచ్చేటటువంటి వాళ్ళందరికీ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి ఏంటనేది కూడా సరైనటువంటి విధానం లేకపోవడంతో రెండు ఎంట్రన్స్లో వచ్చేవాళ్ళు కొంతమంది జీజీహెచ్ సూపరింటెండెంట్ రూమ్ ముందు అడ్డదిడ్డంగా వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అఫీషియల్గా ఇక్కడ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, రోగుల కోసం అక్కడ పెట్టాలి. కానీ అక్కడ టోకెన్ సిస్టమ్ ఉండటం, కొంతమంది ఆ టోకెన్ తీసుకోవడానికి ఇష్టపడకపోవటం, లేకపోతే ఎమర్జెన్సీగా వచ్చేటటువంటి అంశంలో కానీ అదంతా ఉండేది. ఒకప్పుడు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియాగా ఉండేది, ఇదంతా తీసేశారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి వాళ్ళకి అసలు ఎక్కడ పెట్టాలి బండి అనేది ఒక ఇబ్బందికర పరిస్థితి. వాళ్ళు వచ్చేది ఎమర్జెన్సీకి, ఇది అంతా కూడా ఎమర్జెన్సీకి వచ్చేటటువంటి ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చేవాళ్ళు బండి పార్కింగ్ చూసుకొని పెట్టి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు హడావిడిగా వాళ్ళ రోగులకు సంబంధించినటువంటి ప్రాణాపాయ స్థితిలో వస్తారు, వాళ్ళు అదేవిధంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎక్కడ పెట్టినా కూడా రోగులకు సంబంధించిన వాళ్ళు అక్కడ పెట్టద్దు ఇక్కడ పెట్టద్దు అని సెక్యూరిటీ వాళ్ళు అయితే సూచనలు. కానీ పార్కింగ్లో పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. అక్కడెక్కడో పార్కింగ్ పెట్టుకొని ఇటు వచ్చి వాళ్ళు వెహికల్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండవు. ఇంకోటి కొన్ని ఇటు ఏదైతే పిల్లల వార్డుకి సంబంధించి కానీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి పార్కింగ్ కూడా లోపలికి ఎంటర్ చేయట్లా. ఇక ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకి సంబంధించి మాత్రం ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవచ్చు, అధికారులు మాత్రం ఎక్కడైనా చేసుకోవచ్చు. డాక్టర్స్కి సంబంధించినటువంటి అంశంలో సౌలభ్యంగా అన్నీ వాళ్ళు గేటును కూడా క్లోజ్ చేసి ఇదే వేలో వెళ్ళాలి ఇదే వేలో రావాలి అనేటటువంటి నిబంధనలు పెట్టుకొని డాక్టర్లకు సంబంధించినటువంటి మాత్రం ఎక్కడైనా పెట్టేటటువంటి సౌలభ్యాలు కల్పిస్తున్నారు. మరి సామాన్యులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం పార్కింగ్ నిబంధనలు ఎక్కడ అంటే ఒకవేళ ఓపీకి వచ్చిన వాళ్ళు అయితే రోడ్డు మీద పెట్టేసుకోవాలి. రోడ్డు మీద గందరగోళ పరిస్థితి, పోలీసులు పెట్టనీరు. దాని ఎదురు రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి నిబంధనలు వాళ్ళు రానీరు. తీవ్రమైనటువంటి ఇబ్బందులను అయితే ఓపీకి వచ్చేటటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎమర్జెన్సీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది పరిస్థితి. మరి దీనికి ఎవరు ఎంతోమంది సూపరింటెండెంట్లు మారారు, అదంటారు ఇదంటారు, ఎక్కడా కూడా ఏం జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. పార్కింగ్ సంబంధించినటువంటి నిబంధనలు కూడా పాటించట్లేదు అనే విధంగా ఒక అంశం నడుస్తుంది. అసలు రోగులు ఎక్కడ పెట్టుకోవాలి? రోగులకి అంతకుముందు ఎమర్జెన్సీ ముందంతా పెట్టుకునే సౌలభ్యం ఉండేది, ఇప్పుడు అక్కడ పెట్టనీయట్లేదు. ఇక్కడ కారు వేసుకొని వచ్చి, ఇంకా బండి అయితే ఓకే, కారు కనుక వేసుకొని వచ్చారు అంటే ఇక జీజీహెచ్లో రోగి ప్రాణం పోయినా కూడా ఆ పార్కింగ్ ప్లేస్ దొరికేటటువంటి పరిస్థితి ఉండదు, పెట్టడానికి ఉండలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కంపల్సరీగా పార్కింగ్కి సంబంధించినటువంటి ఇప్పుడు కొత్తగా ఎంసీహెచ్ బ్లాక్ కట్టారు, వందలాది మంది దానికోసం వచ్చేటటువంటి వాళ్ళు అసలు ఇక వాళ్ళు ఎక్కడ పెట్టేటటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకి సరైనటువంటి విధానం లేదు. ఎక్కడ చూసినా ఒక బోర్డు ఉంటుంది జీజీహెచ్లో, డాక్టర్స్ పెట్టుకోవాలి. డాక్టర్స్ పెట్టుకోవడానికి, సిబ్బంది పెట్టుకోవడానికి పార్కింగ్ పెట్టుకుంటే మరి రోగులకి బయట పార్కింగ్ ఏరియా అన్న చూపించాలి, లేకపోతే బయట గోడ ఎమ్మటంతా పెట్టుకోవడానికి నీట్గా ఏర్పాటు చేయాలి. అలాంటి పరిస్థితి లేకపోవడం లోపలికి వచ్చే రోగులకు మాత్రం పార్కింగ్ అనేది తీవ్రమైనటువంటి ఇబ్బంది. డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒకవేళ కనుక ఎవరన్నా రోగి పేషెంట్లు ఎమర్జెన్సీకి పెట్టినా అది డాక్టర్ ప్లేస్ అక్కడ పెట్టద్దు అనే విధంగా నిబంధనలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా మరి దీనిపైన సీరియస్గా అయితే దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం కూడా ఇప్పుడు ఈ రోగులకు సంబంధించి కానీ లేకపోతే అదర్ వర్క్స్ వాళ్ళు ఎక్కడ పెట్టాలి ఏంటని తెలియదు. ఎక్కడ పెడితే తీసేయమంటారో, ఎవరు చెప్తారో ఇక్కడ పెట్టద్దు అంటారో, ఇదంతా ఒక ఇబ్బందికర పరిస్థితులు. ఎక్కడ పెట్టినా తీసేయండి అంటారు. డాక్టర్స్ ఏరియా అంటారు, డాక్టర్స్ మాత్రం ఇదిగో ఇట్లా వెహికల్ మూమెంట్ అయ్యేటటువంటి రోడ్డును మూసేసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు. దానికి నిబంధనలు ఎక్కడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. మొత్తంగా ఇది జీజీహెచ్కి సంబంధించినటువంటి పార్కింగ్ సమస్య. కంపల్సరీగా దీనిపైన దృష్టి పెట్టాలి సీరియస్గా. ఓపీకి వచ్చే వాళ్ళు అయితే నరకం చూడాలి, ఎందుకంటే రోడ్డు మీద పెట్టుకోవాలి వాళ్ళు వెహికల్, పోలీసు వాళ్ళు తీస్తూ ఉంటారు. ఒకవైపు రైల్వేకి సంబంధించినటువంటి రైలు మూమెంట్, వాళ్ళందరూ ఆటోలు అక్కడే, అంతా గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రజెంట్ మనం ఓపీ బ్లాక్ ముందు సైడ్ ఉన్నాము జీజీహెచ్కి. ఈ ఓపీకి వచ్చే వాళ్ళంతా కూడా రోడ్డు మీద వాహనాలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడేమో జీజీహెచ్ వాళ్ళు పేషెంట్లు నడిచేటటువంటి మార్గం, గేటు ముందు వాహనాలు నిలపరాదు అనేటటువంటి సంకేతాలు పెడతారు. ఇక్కడ పార్కింగ్ అనేది అడ్డదిడ్డంగా పెడతారు. ఇది వాస్తవంగా ఆటోలు
రైల్వే స్టేషన్కి వచ్చేటటువంటి ఆటోలు ఉండేటటువంటి వార్డు సంబంధించి ఇక్కడ బోర్డులు కూడా ఉన్నాయి. సిఐటి వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డులు, పార్కింగ్కి వాళ్ళు పర్మిషన్లు తీసుకొని పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా మొత్తం ఓపీకి సంబంధించినటువంటి వెహికల్సే, లోపల పెట్టడానికి ఉండదు, బయట పెట్టడానికి ఉండదు. పోలీసులతో నిబంధనలు, పోలీసులతో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వార్డుకి వచ్చేటటువంటి కొంతమంది మాట్లాడుతుంది, ఏంటి పార్కింగ్ ఎలాంటి పరిస్థితి ఉందండి? పార్కింగ్ చాలా దారుణంగా ఉంది. ఇలా అయితే చాలా కష్టం. ఒక పక్క ఆటోలు, ఆపిన స్కూటీలు, లోపల కూడా పెట్టనీట్లా. సిబ్బంది అసలు దారుణంగా మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు. తీయని చండాలంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ వరకు మాత్రం చక్కగా పెట్టుకుంటున్నారు. ఇది డాక్టర్ల వరకు కాదు. ఇది బాగా ఖండించాల్సిన విషయం. మీరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది పొన్నూరు నుంచి కంపల్సరీ వెహికల్ మీదే రావాలి. ఇక్కడ పెట్టడానికి ఉండదు. ఇక్కడ దగ్గరలో జీజీహెచ్కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ లేదు. ఏంటి అలా వచ్చేవాళ్ళు? ఇది దారుణమే కదా సార్. పోలీసులు ఒప్పుకోరు, అటు సిబ్బంది ఒప్పుకోరు. ఏం చేయాలో అర్థం కాదు. కిలోమీటర్ అవతలు పెట్టి నడుచుకుంటూ రావాలి. వికలాంగులు వస్తారు. కిలోమీటర్ అవతలైనా సరైన పార్కింగ్ లేదు కదా, అసలు ఎక్కడా లేదు. వికలాంగులు వస్తారు. అసలు పేషెంట్ అంటే నడవలేడుగా. ఆ పేషెంట్ కి మనం ఎలా చేయాలి? వాళ్ళని ఎక్కడ నిలబెట్టాలి? పార్కింగ్ చేయాలంటే అరగంట పడుతుంటే ఎలా? ఇవన్నీ గవర్నమెంట్ జీజీహెచ్ అధికారులు చూసి కొద్దిగా పార్కింగ్ మంచిగా ఇచ్చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇది కొంతమంది ఆవేదన. వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది రోడ్డు మీద పెట్టుకున్నారు. లోపల లేదా అండి పార్కింగ్? లోపల తక్కువ సార్, ఎక్కడో మూల పెడతారు. అమ్మనే అసలు లేదు, ఎక్కడో దూరం. అంటే మామూలుగా లోపల ప్లేసుల్లో పెడితే తీసే మామూలుగా టోకెన్ వసూలు చేస్తాం. ఇది పరిస్థితి. రోడ్డు అంతా కూడా ఈ ఓపీతోనే బ్లాక్ అయిపోయింది. ఆటోలకి సమస్య. ఆటో స్టాండ్ ఇది. పోలీసులు ఏమో నిలవనీరు. ఆ వెహికల్ పెట్టేటటువంటి సమయాన్ని కూడా ఎవరు. ఆ లోపలికి వెళ్తేనేమో సెక్యూరిటీ వాళ్ళు అసలు మొత్తం హాస్పిటల్ వాళ్ళదే అన్నట్టు కూడా మాట్లాడతారు అనే విధంగా పేషెంట్లు చెప్తున్నారు. చూడొచ్చు, వందలాది మంది ఈ ఓపీకి వస్తారు. వాళ్ళు పార్కింగ్ దగ్గరే గంట సేపు సమయం తీసుకుంటే వాళ్ళు ఓపీకి ఎప్పుడు వెళ్ళాలి, టోకెన్ ఎప్పుడు తీసుకోవాలి? ఈ నిబంధనలు ఏమో మళ్ళీ జీజీహెచ్లో లోపల ప్రతి చోట బోర్డులు పెడతారు. ఇక్కడ పార్కింగ్ పెట్టకూడదు, ఇక్కడ పార్కింగ్. లోపల మనం చూపించాము. డాక్టర్లు మాత్రం ఒక రోడ్డుని ఆపేసుకున్నారు. ఆ రోడ్డు మొత్తం కూడా వాళ్ళు అయితే పార్కింగ్ చేసుకున్నారు. మీరు ఏంటండి వచ్చారు ఇక్కడికి? అది స్థానికంగా ఎవరైనా రావాలి, రోడ్డు మీదే పెట్టుకోవాలి వెహికల్. రోడ్డు మీద పెడితే పోలీసులు ఒప్పుకోరు. ఇది ప్రధానంగా కూడా జీజీహెచ్కి సంబంధించి పార్కింగ్ అంశాల్లో ఒక నరకం. నిజంగా ఎవ్రీడే వచ్చేటటువంటి వాళ్ళకి ఒక నరకం అనేది చెప్పచ్చు. రోడ్డు మీద ఆటో స్టాండ్ దగ్గర వీళ్ళు వెహికల్ పెట్టుకుంటారు, ఆటో వాళ్ళు పెట్టలేరు. ఈ టూ వీలర్లు పోలీసులు వస్తారో ఎవరు తీసుకెళ్తారో తెలియకుండా అదొక భయాందోళన. లోపల అసలు యాక్చువల్గా జీజీహెచ్లో ప్రతి ప్రాంతంలో కూడా పార్కింగ్ ఒక ఏరియా ఇవ్వాలి. ఏ బ్లాక్ ఆ బ్లాక్లో వాళ్ళు పెట్టుకునే విధంగా ఉండాలి. ఎంసీహెచ్ బ్లాక్ పెట్టారు. ఆ లోపలికి సామాన్యుడు అనేవాడిని ఒక వెహికల్ కూడా తేనీరు. అదంతా డాక్టర్లకే అనే విధంగా ఒక నిబంధన పెట్టేసి లోపల మొత్తం డాక్టర్లే ఉంటాయి. గేట్ల దగ్గర డాక్టర్లే ఉంటాయి. కానీ సామాన్యుడు మాత్రం రోడ్డు మీద తెచ్చి పెట్టుకోవాలి. అది పోలీసు వాళ్ళు తీసుకెళ్ళనియండి, ఏదైనా జరగనియండి. ఒక యుద్ధం ఇక్కడ జరగాల్సిందే. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకైతే మాత్రం కనిపిస్తుంది. కంపల్సరీగా జీజీహెచ్ అధికారులు ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాలి. వీటికి పార్కింగ్ సమస్యకైతే వాళ్ళు పర్టికులర్గా పార్కింగ్ సమస్య పైన మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంది. కాబట్టి దీనిపైన ముందుగా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటళ్ళు రోడ్డు పైన పెడితే ఒప్పుకోనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అదే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళ డ్యూటీ అంటే పోలీసులకి ఏంటంటే ఇదంతా కూడా ట్రాఫిక్ ఇదవ్వకూడదు కాబట్టి వాళ్ళు తీపిచ్చేటటువంటి ప్రయత్నం. వాళ్ళకి తీవ్ర ఇబ్బంది ఉంటుంది. నడి ఎండలో వాళ్ళు ఈ పార్కింగ్ సమస్యనే చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదంతా కూడా కంపల్సరీగా జీజీహెచ్ అధికారులే దీనికి ఒక సొల్యూషన్ చూపించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు ఓపీ బ్లాక్ దగ్గర నుంచి.